వెరీ గుడ్ మార్నింగ్ వ్యూయర్స్, నమస్తే. నేను విజయ చంద్రిక. ఈవెన్ బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. ఇవాళ మన షో స్టార్ట్ చేసే ముందుగా కూడా పారా ఒలింపిక్స్ పారిస్ లో జరుగుతున్నటువంటి ఒలింపిక్స్ లో 10 మీటర్స్ ఎయిర్ పిస్టల్ విభాగంలో బ్రాంజ్ అంటే కాంస్య పతకం సాధించినటువంటి మను బాకర్ కి అంటే భారతదేశానికి తొలి పతకం అందించారు ఆవిడ. సో ఆవిడకి కంగ్రాచులేషన్స్ ఏబిఎన్ తరపున, అలాగే హార్దిక శుభాకాంక్షలు చెప్తూ ఇక మిగిలిన ప్లేయర్స్ కూడా ఇలాగే మెడల్స్ తో భారత్ తిరిగి రావాలని ఆకాంక్షిస్తూ అచీవ్మెంట్ ని కంగ్రాచులేట్ చేస్తూ మనం షో స్టార్ట్ చేద్దాం. ఎందుకు అచీవ్మెంట్ ని కంగ్రాచులేట్ చేయాలి, అభినందించాలి అన్నప్పుడు ఖచ్చితంగా ఒక అచీవ్మెంట్ ని అభినందించాలి. అభినందించకపోతే మనకి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి తేడా ఉండదు. సరే, ఇలాంటి టాపిక్ లో జగన్మోహన్ రెడ్డి గారి టాపిక్ ఎందుకు అని మీకు అనిపించవచ్చు. ఎందుకు అంటే మాజీ సీఎం జగన్ గారి శైలి చాలా టిపికల్ మైండ్ సెట్. ఆయన వ్యవహారం అంతా కూడా నడత, మాట్లాడటం, ఆయన హావభావాలు, ఆయన ఎక్స్ప్రెషన్స్, ఆయనలో ఒక అపరిచిత కోణం ఉండింది. ఆయనకి సంబంధించి తెలిసిన వాళ్ళు, ఆయనతో మెలిగిన వాళ్ళు, ఆయన చూసిన వాళ్ళు, ఆయనలో మనకు కనిపించేది ఒక కోణమే, ఆయనలో ఒక డిఫరెంట్ కోణం ఉంటుంది. పైకి ఒకలా కనిపిస్తారు కానీ ఆయన ప్రవర్తన వేరేలా ఉంటుంది. అసలు చాలా టిపికల్ మైండ్ సెట్ అని చెప్తూ ఉంటారు. ఆయనకి సంబంధించి తెలిసిన వాళ్ళు, చూసిన వాళ్ళు, లేదా స్టడీ చేసిన వాళ్ళు. ఎందుకంటే కనిపించేది ఒకటి, లోపల ఇంకొకటి ఉంటుంది, ప్రదర్శన ఒకటి ఉంటుంది, కానీ దాని ఉద్దేశం వేరే ఉంటుంది అని రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళకి తోచిన స్టైల్లో జగన్ గారిది అసలు ఒక ఆస్ట్రిచ్ మైండ్ సెట్ అని తాజాగా అసెంబ్లీలో యనమల రామకృష్ణుడు గారు కూడా ఆ మధ్య అసెంబ్లీలో మాట్లాడటం మనం చూసాం. ఆస్ట్రిచ్ మైండ్ సెట్ అని ఆయన అన్నారు. ఇంకొంతమంది ఒక అడుగు ముందుకేసి లేదు ఆయనకి మైథోమానియా ఉంది, లండన్లో ఫ్రీక్వెంట్గా ఈ జబ్బు, ఈ ప్రాబ్లం, ఇది ఒక మానసిక రుగ్మత, దీనికి సంబంధించి ఆయన లండన్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అంటూ చాలామంది టీడీపీలో ఉన్న సోషల్ మీడియా విభాగంలో కార్యకర్తలు కానీ, యాక్టివ్గా ఉండేవాళ్ళు కానీ, ఆయన స్టడీ చేసిన వాళ్ళు ఆయనకు మైథోమానియా ఉంది అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం మనం చూసాం. ఇదే కాకుండా ఆయనలో కొంతమంది హిట్లర్ ఉన్నారంటారు, బిన్ లాడెన్ ఉన్నారంటారు, నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్తో చాలా మంది పోలుస్తూ ఉంటారు. తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు గారు కూడా ఆయన్ని పాబ్లో ఎస్కోబార్తో పోల్చారు. చాలా మంది అసలు ఎవరి పాబ్లో ఎస్కోబార్ అని కూడా సెర్చ్ చేశారు. ఈ పాబ్లో ఎస్కోబార్ ఏమిటంటే ఆయన ఒక డ్రగ్ మాఫియా వ్యాపారం అన్నమాట. సో దాంతో డబ్బు సంపాదించడం, అధికారం కోసం ఎంతైనా చేయడం, ఆయన అసలు ఈ డ్రగ్ మాఫియాలోనే నెంబర్ 1 అన్నమాట. ఏదైనా శాసించాలి అనే ఒక మైండ్ సెట్ అయింది. దాంతో పోల్చారు ఏపీ సీఎం చంద్రబాబు గారు జగన్ని. అయితే ఇదే కాకుండా నిన్న ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల ఎండి వేమూరి రాధాకృష్ణ గారు కూడా తన వీకెండ్ కామెంట్ బై ఆర్కే అండ్ ఆంధ్రజ్యోతి ఆర్టికల్ కొత్త పలుకులో కూడా ఆయన రెగ్యులర్ ఒక పొలిటీషియన్ కాదు, ఒక భిన్నమైన స్వభావం కలిగిన పొలిటీషియన్. సంప్రదాయబద్ధంగా ఆయన పాలిటిక్స్ కానీ, ఆయన చేసే రాజకీయం కానీ ఉండదు. ఆయన స్వభావం అంతా చాలా డిఫరెంట్గా ఉంటుంది అని అనేక కోణాల్లో, అనేక సందర్భాల్లో కూడా నేను ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల ఎండి వేమూరి రాధాకృష్ణ గారు చాలా డీటెయిల్డ్గా, ఆయన ఒక సీనియర్ జర్నలిస్ట్ అవ్వడం వల్ల, చాలా దగ్గరగా చూస్తుండడం వల్ల ఆయన కూడా ఈ పాయింట్స్ అన్ని విశ్లేషించారు. అధికారం కోసం ధనం కోసం అధికారం అన్నట్టుగా ఎంతకైనా తెగించి ఏమైనా చేయగలిగే. ఎందుకంటే అధికారం పోయి 50 రోజులు అయింది. సో కొత్త గవర్నమెంట్ ఫామ్ అయ్యి జస్ట్ 50 రోజులైంది. కానీ 50 రోజుల్లో కూడా ఈ రాష్ట్రం రావణ కష్టం అయిపోతుంది. రాష్ట్రపతి పాలన విధించేయాలి అనేటువంటి మైండ్ సెట్, ఒక టిపికల్ స్వభావం ఉన్న రాజకీయ నాయకుడు. జాగ్రత్త పడకపోతే ఇబ్బంది అని చెప్పి ఆయన కూడా చాలా డీటెయిల్డ్గా రాసుకొచ్చారు. అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఒక ఆర్టికల్ చూడండి. ఈ ఆర్టికల్లో 2012లో ఎస్వి నాగనాథ్ అనే ఒక ఆస్ట్రో సైకాలజిస్ట్ ఆయన చాలా డీటెయిల్డ్గా ఇవన్నీ కాదు, ఆయనది నార్సిస్టిక్ పర్సనాలిటీ అని చెప్పి 2012లోనే పుష్కర కాలం క్రితమే ఇంతమంది మైథోమానియా, హిట్లరు, బిన్ లాడెన్, పాబ్లో ఎస్కోబారు, ఆస్ట్రిచ్, అబ్బెబ్బే అసలు ఇతను చాలా తేడా, సైకో, లోపలోటి పైకో, ఇలా రకరకాలుగా చెప్తున్నా ఈ ఆస్ట్రో సైకాలజిస్ట్ నాగనాథ్ గారు పుష్కర కాల క్రితం అంటే 2012లో ఒక 12 సంవత్సరాల క్రితమే ఆయనకు ఒక నార్సిస్టిక్ లక్షణాలు ఉన్నాయి. ఆయనది ఒక డిఫరెంట్ పర్సనాలిటీ. సో ఆయన తనే గొప్ప, తనకు తానే గొప్ప, అందరిలోనూ తనే గొప్ప అనే ఒక మెంటాలిటీ ఉంటుంది అని చెప్పి చాలా డీటెయిల్డ్గా ఆయన మెంటాలిటీ ఏది ఇంత పాపులర్ కాకముందు, ఇవన్నీ కూడా లేని రోజుల్లో
ఆయన ఈ ఆర్టికల్ రాశారు. ప్రస్తుతం ఈ ఆర్టికల్ ఇంతమంది మాట్లాడటం వల్ల అది చాలా వైరల్ అయింది. అండ్ ఈ ఎస్వి నాగనాథ్ గారు రాసిన ఈ ఆర్టికల్ పై చాలా మంది చర్చిస్తున్నారు. సో ఈరోజు మనం ఆయన కూడా డిబేట్లో గెస్ట్గా పిలిచాము. మరి కరుడుగట్టిన క్రిమినాలజీ మైండ్ సెట్ ఉన్నటువంటి ఆయన మనం గమనిస్తే ఎలక్షన్స్ టైంలో కూడా కొంత క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళని మంచోళ్ళు అంటూ ఉంటాడు, సౌమ్యులు అంటూ ఉంటారు, వీళ్ళు అసలు ఆహా అమోఘం అద్భుతం అంటూ ఉంటారు. మరి ఆయనకి ఆయన లాంటి వాళ్ళే నచ్చుతారా? ఎందుకు ఇంత దేశవ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారిపై, ఆయన మెంటాలిటీపై, ఆయన సైకాలజీపై, ఆయన బిహేవియర్పై ఎందుకు ఇంత చర్చనీయాంశం అవుతుంది? 12 సంవత్సరాల క్రితమే ఇటువంటి బిహేవియర్ ఉంది ఆయనకి అని నాగనాథ్ గారు ఎలా స్టడీ చేశారు, ఎలా గుర్తించారు? అయితే ఎందుకు చర్చించాల్సి వస్తుందంటే, తన రాజకీయం కోసం అబద్ధాలు వాడగలరు, లేదా ఆ వ్యక్తిని తన అధికారం కోసం క్యాష్ చేసుకోగలరు. మీరు గమనిస్తే జగన్ గారి మెంటాలిటీ ఎలా ఉంటుందంటే, తనకి మంచి జరిగితే అది లోక కళ్యాణం అంటూ ఉంటారు, తనకేదైనా చెడు జరిగితే అది ఏపీకి, రాష్ట్రానికి, యావత్ దేశానికే ప్రళయం అని మాట్లాడుతూ ఉంటారు. మరి ఆయనలో ఉన్నటువంటి ఈ కోణాలు, ఈ చిక్కటి నవ్వులు, చీకటి కోణాలన్నీ కూడా మనం ఈరోజు చర్చిద్దాం. సో దేశవ్యాప్తంగా ఎవ్వరూ లేనటువంటి ఒక పొలిటీషియన్, ఒక నాయకుడైనటువంటి జగన్ మీద ఎందుకు ఇంత చర్చ జరుగుతోంది? ఆయన మానసిక పరిస్థితిపై, ఆయన బిహేవియర్ పై, ఆయన చేసేటువంటి రాజకీయంపై ఎందుకు ఇంత చర్చ అవుతోంది? ఎందుకంటే మొన్న ఈ మధ్య కూడా ఏపీ సీఎం చంద్రబాబు గారు చేసినటువంటి స్టేట్మెంట్ కి ఆయన ప్రశ్న అడ్రస్ చేసిన తీరు కూడా అందరూ ఆశ్చర్యపోయారు. ఒకసారి ఆ క్లిప్ ప్లే చేయండి. Sir, Chandrababu Naidu yesterday, compared yourself to Pablo Escobar, the Russian drug lord. So, what's your say about that? Colombian. What is his name? Pablo Escobar. What is it? Pablo Escobar. Huh? Ah, boy. Pablo Escobar. Pablo, sir. Pablo. So he's more of a Colombian drug lord, sir. Otherwise, I don't know his name itself. And on the other hand, Chandrababu Naidu is repeatedly speaking of a particular person. And also must be... Sir, in a sense, since you are in Andhra Pradesh, you know who is the mafia and who is doing what. సో చూసాం కదా, ఇంతమంది పబ్లో ఎస్కోబార్ గురించి అన్నాక మాట్లాడారు, తెలుసుకున్నారు, చదువుకున్నారు. కనీసం ఒక పేరు కూడా పలకలేనటువంటి, అర్థం కానటువంటి అంత స్థాయిలో జగన్ గారు ఉన్నారా? ఆయన ఎందుకు అలా ప్రవర్తించారు? అంటే కేవలం ఆయనకి నచ్చిందే, తను చెప్పాలనుకున్నదే చెప్తారా? లేకపోతే ఇప్పుడు మొన్న మా మధ్య కూడా మనం చూసాం, ఇన్వెస్టర్స్ స్టేట్కి రావడం, ఆంధ్రప్రదేశ్కి రావడం స్టార్ట్ అయిన తర్వాత చాలా మంది ఇన్వెస్టర్స్ ఏపీలో ఒక భూతం ఉంది, ఆ భూతాన్ని పూర్తిగా మీరు తరిమికొట్టలేదు కదా అని నన్ను అడుగుతున్నారంటే, భూస్థాపితం చేస్తాము అని చెప్పి అన్నాను అని చెప్పి ఆయన మాట్లాడిన తర్వాత ఇవన్నీ చూస్తుంటే అంటే కనిపించి జగన్ గారు కాదా? ఆయనలో ఇంకొక కోణం ఉందా? ఇదే విషయాన్ని 12 సంవత్సరాల క్రితం ఎస్వి నాగనాథ్ గారు ఎలా స్టడీ చేశారు? ఎందుకంటే నాగనాథ్ గారి గురించి ఎందుకు చెప్తున్నానంటే, మనం ప్యానల్ ఇన్వైట్ చేద్దాము. ఆస్ట్రో సైకాలజిస్ట్, హ్యూమన్ బిహేవియర్ కోణంలో సైకాలజీ చెప్పడంలో ఆయన ఎక్స్పర్ట్ ఎస్వి నాగనాథ్ గారు. సో 2012లోని ఆర్టికల్ రాశారు. దీంతో పాటుగా ఆయనకి సంబంధించి అనేక కంట్రీస్లో ఆయన తన ఆర్టికల్స్ని ప్రజెంట్ చేశారు. సింగపూర్, మలేషియా, శ్రీలంక, వాషింగ్టన్ డీసీలో 2 సార్లు ఆయన ఆర్టికల్స్ 2007లో పబ్లిష్ అవడం జరిగింది. రేడియోలో ట్యూరీ పర్ఫార్మ్డ్ బై లైవ్ షో. అలాగే యూరోపియన్ కంట్రీస్లో కూడా ఆయన ఎన్నో సెమినార్స్కి సంబంధించి, అంటే కేవలం ఈయనే కాదు, మోదీ, శశికళ, ఇలా అనేక మంది పొలిటీషియన్స్ హ్యూమన్ సైకాలజీ మీద ఆయన ఆర్టికల్స్ రాయడం జరిగింది. సో ఈ రోజు ఆయన మన షోలో ఉన్నారు. వెల్కమ్ సార్. మనతో పాటు టీడీపీ నుంచి మాజీ మంత్రి కేఎస్ జవహర్ గారు జాయిన్ అయ్యారు. అండ్ అనలిస్ట్ కళ్యాణ్ గుత్తికొండ. అందరికీ స్వాగతం. నాగనాథ్ గారు, మీతో ప్రారంభిస్తాను. వెల్కమ్ టు ద షో. సో చెప్పేశాను అన్ని, నేను ఓపెనింగ్ కామెంట్స్లోనే రికార్డ్స్ అన్ని పాయింట్స్ చెప్పాను, రిమార్క్స్. ఇప్పుడు కూడా వీడియో చూశారు. ఇలాంటి నేచర్, మీరు నార్సిస్టిక్ లక్షణాలు ఆయనలో అని అంటున్నారు కదా, 12 సంవత్సరాల క్రితం ఎలా రీడ్ చేశారు, ఎలా స్టడీ చేశారు ఇవన్నీ అని, అంటే ఇప్పుడు ఇంత చర్చ అవుతోంది? అంటే మనం ఒక చిన్న ఇంట్రడక్షన్ ఇవ్వాలి. ఏంటంటే ప్లీజ్. జనరల్గా చాలా మందికి ఆస్ట్రాలజీ అనగానే రాశి ఫలము లేదా సాంప్రదాయ ఉగాది పండుగ రోజు మనము అవమానము, రాజ్యపూజ్యము ఇలాంటి వాటికి మాత్రమే మనము వినడానికి, విశ్లేషించుకోవడానికి పరిమితం అయిపోయాం. కానీ నిజంగా ఆస్ట్రాలజీ అన్నది కేవలం ఒక ఫలిత జ్యోతిష్యం మాత్రమేనా, అంటే ఫలితాలు చెప్పడానికి మాత్రమే ఉపయోగపడేదా అనే టూల్ అంటే మాత్రం ఫలిత జ్యోతిష్యం అన్నది ఓన్లీ ఒక ఛాంబర్ ఆస్ట్రాలజీలో. దట్ ఈస్ నాట్ ద కంప్లీట్ సబ్జెక్ట్ ఆఫ్ ద ఆస్ట్రాలజీ. సో ఆస్ట్రాలజీలో నిగూఢంగా
అసలు బేసిక్స్ ఫండమెంటల్స్ అంటూ ఏమైనా ఉన్నాయంటే కూడా అది పూర్తిగా మనిషి స్వభావానికి సంబంధించినవే ఉన్నాయి. ఈ స్వభావానికి సంబంధించిన విషయాలు ఒకవేళ లేకపోయింటే వెస్టర్నర్స్ దీని మీద ఎప్పుడు కూడా ఎటువంటి దృష్టి పెట్టిండే వాళ్ళకు ఇది కేవలం ఒక నమ్మకం అని, ఫలిత జ్యోతిషం అన్నది కేవలం ఒక వ్యక్తి యొక్క అభిప్రాయం అని, ఒక ఇన్స్టింక్ట్ అని, ఒక సబ్జెక్టివ్ అనాలిసిస్ అని వదిలేసిండేవాళ్ళు. వాళ్ళు కూడా చాలా రీసెర్చ్ చేశారు దీని మీద. సో దీంట్లో ఉన్నటువంటి ఫండమెంటల్స్ అన్నీ కూడా మనిషి బిహేవియరల్ ప్యాటర్న్, మనిషి ఆలోచన విధానం ఎట్లుంటుంది, వాళ్ళ భావోద్వేగాలు ఎలా ఉంటాయి, వాళ్ళలో బలహీనతలు ఏముంటాయి, ఇవన్నీ కూడా మనస్తత్వానికి సంబంధించినటువంటి అంశాలని చాలా లోతుగా రాశారు. మీరు చూడండి, ఎప్పుడైనా జ్యోతిష శాస్త్రంలో ద్వాదశ భావాలని ఉంటుంది, కానీ ద్వాదశ ఫలితాలని ఉండదు. మనం ఫలితాలు మాత్రమే ఎందుకు వింటామంటే ఫలితాలు వింటే మనకు ఒక ఆత్మసంతృప్తి, ఓకే ఈ రోజు బాగాలేదు, ఈ సంవత్సరం బాగాలేదు, నెక్స్ట్ ఇయర్ బాగుంటుంది అనేటువంటి ఒక ఆశావాద దృక్పథంతోనే మనం ఉంటాం. కాబట్టి ఫలిత జ్యోతిష్యం ఎక్కువగా పాపులర్ అయింది. అదే మీరు స్వభావం గురించి చెప్పారనుకోండి, అవతల వాళ్ళ అహంకారం దెబ్బతింటది. యాక్సెప్టెన్స్ అన్నది మీకు 99% జనాలకు ఉండదు. నీ స్వభావం ఇది, నీ పర్సనాలిటీలో వీక్నెస్ ఉంది, నీ యొక్క బిహేవియరల్ ప్యాటర్న్ ఇది. ఓపెన్ గా డిస్కస్ చేస్తే యాక్సెప్టెన్స్ ఉండదు కాబట్టి మీరు ఒక్క పర్సన్ ని కూర్చోబెట్టి మాట్లాడినా వాళ్ళు దాన్ని తీసుకోలేరండి. సో నా సబ్జెక్ట్ రీసెర్చ్ అంతా కూడా ఏంటంటే అస్ట్రాలజీలో ఉన్నటువంటి ఆ పర్సనాలిటీ స్ట్రెంగ్స్ అండ్ ట్రైట్స్ని అనాలిసిస్ చేసినప్పుడు నేను ఇంకా చాలా లోతుగా వెళ్ళాను అనమాట. జనరల్గా అస్ట్రాలజీలో మీకు ఓన్లీ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ ఇచ్చి వదిలేస్తారు, కానీ వాటిని మీరు సైకాలజీకి మీరు రిలేట్ చేసినప్పుడు ఎటువంటి లక్షణాలు కలిగి ఉంటాయి అన్నది. జగన్ గారి మీద ఎందుకు స్టడీ చేయాల్సి వచ్చింది? మీరు అంత పర్టికులర్ గా జగన్ గారి మీద ఎందుకు స్టడీ చేసి ఆర్టికల్ ఇచ్చారు? అంటే నేను అందరి మీద రాశానండి. నేను చాలా ఇండియాలో ఉన్నటువంటి టాప్ పర్సనాలిటీస్ మీద, వరల్డ్ ఫేమస్ పర్సనాలిటీస్ మీద కూడా నేను ఆర్టికల్స్ రాశాను. అవన్నీ కూడా నాకు ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఓకే. సో జగన్ గారి విషయంలో ఏంటంటే, జగన్ గారు 2012లో అప్పుడు చాలా పతాక స్థాయిలో, అంటే చాలా పీక్ స్టేజ్లో ఉన్నారు. ఆయన ఆస్పిరెంట్ సీఎం అనేటువంటి స్థాయిలో ఉన్నారు. ఓకే. కానీ అప్పుడు అందరికీ విచిత్రం ఏంటంటే, ఆయన ఎక్కువగా మీడియాతో మాట్లాడేటప్పుడు లాజికల్ క్వశ్చన్స్కి ఫిలాసఫికల్ ఆన్సర్స్ చెప్తారు ఆయన. అంటే డైవర్షన్ అనమాట. మీరు ఒక క్వశ్చన్ లాజికల్గా అడిగినప్పుడు దానికి సిచ్యువేషనల్గా, ర్యాషనల్గా కన్విన్సింగ్ ఆన్సర్ చెప్పరు ఆయన. అంటే ఫిలాసఫికల్గా చెప్తారు, దాన్ని డైవర్ట్ చేయడం లేకపోతే దాన్ని పోస్ట్ పోన్ చేయడం లాంటిది ఉంటుంది. అదే తను ప్రశ్నించినప్పుడు ఎదుటి వ్యక్తిని చాలా లాజికల్ గా, అది అక్కడ అసందర్భమైనా కానీ దాన్ని లాజికల్ గా ఒక మిస్టేక్ ఐడెంటిఫికేషన్ యాంగిల్ దాన్ని రైజ్ చేసే లక్షణాలు మీకు అప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ లో అప్పుడు చాలా సందర్భాల్లో మాట్లాడినప్పుడు చూస్తారు. సో ఎట్ ద సేమ్ టైం నార్సిసిస్టిక్ ట్రైట్స్ వేరు, నార్సిసిస్టిక్ డిజార్డర్ వేరు. ఇది మనం రాసిందంతా కూడా నార్సిసిస్టిక్ ట్రైట్స్ అనమాట. అదే మీరు డిజార్డర్ అనుకోండి, దానికి ఒక క్లోజ్అప్ క్లినికల్ అనాలిసిస్, ఒకటి క్లినికల్ అబ్జర్వేషన్ దానికి చాలా స్ట్రాంగ్ ఉండాలి. సో ఈయన మీద నేను చేసిన అనాలిసిస్ ఏంటంటే, ఇతను ఏం మాట్లాడినా, ఎటువంటి ప్రజెంటేషన్ ఇచ్చినా ఐఆమ్ నాట్ ఆన్సరబుల్ టు ఎనీవన్. అందుకే చూడండి, లాస్ట్ 5 yearsలో ఆయన ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారా? ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా పెట్టలేదు అనేది ఇప్పుడు మనకి సామాజిక మాధ్యాల్లో, సోషల్ మీడియాలో ఎక్కువగా వస్తుంది. సో ఎందుకు అంటే, ఒక నార్సిసిస్టిక్ ట్రైట్స్ ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా ఫస్ట్ లక్షణం ఏంటంటే, ఐఆమ్ రైట్, ద వరల్డ్ ఈజ్ రాంగ్. నేను కరెక్ట్, ప్రపంచంలోనే తప్పులు ఎతుకుతారు తప్ప నేను కరెక్ట్గా ఉన్నాను, ఐఎమ్ ద ఫిటెస్ట్ పర్సన్. నేను ఎవరినైనా జనాకర్షణ అంటే ఏంటంటే, మీరు ఎక్కడైనా పబ్లిక్ ఉన్నా లేకపోయినా ఒక లక్షణం ఉంటుంది చూడండి. మెయిన్ ట్రైట్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, అక్కడ క్రౌడ్ ఉన్నా లేకపోయినా ఆయనకు నమస్కారం పెట్టే లక్షణం ఉంటుంది. అవును, ఇట్లా పెట్టుకుంటే వెళ్ళిపోతా ఉంటారు. ఒక్కసారి ఆయన నార్మల్గా రాగానే ఇట్లా షర్ట్ సర్దుకొని, అక్కడ ఎవరున్నా లేకపోయినా, నాకు కొంతమంది ప్రెస్లో ఉన్నటువంటి జర్నలిస్టులు కూడా చెప్పారు ఏంటంటే, అక్కడ ఎవ్వరు లేరు క్రౌడ్. ముఖ్యంగా ఆయన జైల్లో ఉన్నప్పుడు, జైల్లోంచి బయటకు వచ్చినప్పుడు ప్రెస్ అంతా కూడా ఒక వైపు ఉంది, ఒక వైపు అంతా కూడా జస్ట్ ఓపెన్ ప్లేస్ ఉంది, ఖాళీగా ఉంది. అక్కడంతా జస్ట్ వాల్స్ తప్ప ఏం లేదు. అక్కడ కూడా చూసి ఆయన నమస్కారం పెడుతున్నారు. ఒక విచిత్రమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. అవన్నీ కూడా ఇది జర్నలిస్టుల ద్వారానే వచ్చిన ఇన్ఫర్మేషన్. ఓకే. సో మీరు నమస్కారం పెట్టడం వెనక ఒక ఆంతర్యం కూడా ఏముంటుందంటే, మీకు విపరీతమైనటువంటి ఫాలోయింగ్ ఉంది, మిమ్మల్ని దైవాంశ సంభూతుల్లాగా భావిస్తున్నారు, ప్రజలు మీకోసమే ఉన్నారు. జనరల్గా మూవీస్ లో చూపిస్తారు గాడ్ మ్యాన్ టైప్ అన్నమాట. నార్సిసిజం అంటే అదే, దే ఫీల్ దెమ్సెల్ఫ్ యాజ్ ఎ గాడ్. దైవాంశ సంభూతులు ల్యాండ్ అయ్యాము, మన కోసం ప్రజలు వెయిటింగ్. నేను కారణ జన్ముడిని, లేదా ఐఎమ్ ఏ బ్లెస్డ్ మ్యాన్ అనుకున్నట్టు అనమాట. ఒక సగటు మనిషి స్థాయి నుంచి వాళ్ళు ఎప్పుడు కూడా ఐడెంటిఫై గారు. సో ఐఆమ్ నాట్ ఆన్సరబుల్ టు ఎనీవన్. నా స్థాయి వ్యక్తులు ఎవరు ఉండరు, నేను ఎవరికి కూడా ఆన్సర్ చెప్పను. ఎదుటి వాళ్ళు అడిగిన ప్రశ్నకి నేను అవసరమైతే డిస్కనెక్టివ్ ఆన్సర్ అన్న చెప్తాను, లేదా దాన్ని అవాయిడ్ చేస్తాను. సో నార్సిసిస్టిక్ ట్రైట్స్ ఉన్న వాళ్ళకి ఇంకొక లక్షణం ఏముంటుందంటే, వాళ్ళకి నచ్చిన వాళ్ళనే వాళ్ళు పక్కన పెట్టుకుంటారు. రెండోది, వాళ్ళ మాట వినే వాళ్ళని మాత్రమే పక్కన పెట్టుకుంటారు. క్వశ్చన్ చేయకూడదు, క్రాస్ చేయకూడదు. మీరు చేయకూడదు అది. మీరు క్వశ్చన్ వేశారంటే నెక్స్ట్ టైం మళ్ళీ మీరు ఆ క్వశ్చన్ వేసే సిచ్యువేషన్కి మిమ్మల్ని ఎంటర్టైన్ చేయరు వాళ్ళు. ఓకే.
ఎందుకంటే వాళ్ళు ఎప్పటికీ కూడా ఒక బ్యూటిఫుల్ ఇమాజినేషన్, ఒక ఇల్యూజన్, ఒక ఫ్యాంటసైజ్ వరల్డ్లో ఉంటారు. వాళ్ళు వేసుకునే బట్టల దగ్గర నుంచి చివరికి వాళ్ళు ఉండే ఇంటీరియర్ కూడా చాలా కాస్ట్లీగా రిచ్గా ఉండాలి. ఇంటీరియర్ అంటే నాకు గుర్తొచ్చింది, ఈ మధ్య కాలంలో కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొత్తం అన్ని డిస్ట్రిక్ట్స్ లో ఒక ప్యాలెస్ సీన్ లోకి వచ్చినాయి. అంటే ఒక లగ్జరీ లైఫ్ అధికారం కోసం, సేమ్ టైం ప్రతి వాళ్ళని ఇష్టం వచ్చినట్టు తిట్టడం, వాళ్ళ పర్సనల్ లైఫ్ లోకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం కూడా నార్సిజం లక్షణమా? ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి వైఫ్స్ గురించి పదే 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 నవ్వడం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, అంటే పర్సనల్ లైఫ్ ని కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా, కామెంట్ చేస్తారా? లగ్జరీ లైఫ్ కూడా నార్సిసిస్టిక్ ట్రేట్స్ ఉన్న వాళ్ళకి అసహ్యం ఉంటుంది మేడం. నార్సిసిస్టిక్ ట్రేట్స్ ఎవరికి ఉన్నా కానీ వన్ ఆఫ్ ద మేజర్ ట్రైట్ ఏంటంటే జెలసీ. అందుకే వీళ్ళు పోటీతత్వాన్ని స్వీకరించారు. మీరు కాంపిటీషన్ని వీళ్ళు భరించలేరు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ కాంపిటీషన్, ఎనీ కాంపిటీషన్ దే డోంట్ అలౌ, దే డోంట్ యాక్సెప్ట్ యాక్చువల్లీ. సో దానికి తప్పదు, మీకు ఈ వ్యక్తి రోజు నన్ను విమర్శిస్తున్నాడు, ఈ వ్యక్తి రోజు నాకు థ్రెట్ అవుతున్నాడు, ఈ వ్యక్తి రోజు నన్ను ఏదో ఒక సందర్భంలో నన్ను ఆన్సర్ చెప్పాల్సి వస్తుంది, నన్ను ఆన్సరబుల్గా తయారు చేస్తున్నాడు సమాజానికి అన్నప్పుడు, అప్పుడు వాళ్ళల్లో అవతల వాళ్ళని డీగ్రేడ్ చేసి, క్రిటిసైజ్ చేసి, ముఖ్యంగా చాలా మోరల్ గా వాళ్ళని, సైకలాజికల్ గా వాళ్ళని హిట్ చేయడం, బిలో ద బెల్ట్ హిట్ చేయడం అంటారు కదా, చేయడంలో వాళ్ళకి ఒక ఆనందం ఉంటుంది. అంటే అసలు పెళ్ళాలు పెళ్ళాలని పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడి ఆనందం పొందుతూ ఉండేవారు. ఒక విషయాన్ని కూడా చెప్పాలి ఏంటంటే, అదేమో చెప్తాడు చూడండి, ఒక సేయింగ్ ఉంటుంది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు పక్కన ఉన్నటువంటి వ్యక్తులందరూ చాలా భయంకరంగా విమర్శించారు. ముఖ్యంగా 7 మంది ప్రముఖులు అయితే చాలా చాలా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ లో మాట్లాడారు. కానీ వాళ్ళందరూ ఒక రకంగా చెప్పాలంటే దే ఆర్ ఆల్ ఇన్నోసెంట్స్. ఎందుకు చెప్పండి? వాళ్ళందరూ ఒక వ్యక్తి యొక్క అగోనీని లేకపోతే జెలసీని రిప్రజెంట్ చేశారు. వాళ్ళు తప్పదు, ఆప్షన్ లేదు, దే ఆర్ రిప్రజెంటెడ్, దే ఆర్ ఇన్నోసెంట్. అంటే అకార్డింగ్ టు మై అనాలిసిస్ దే ఆర్ ఆల్, దే హ్యావ్ దేర్ ఓన్ పర్సనాలిటీస్. వాళ్ళకు కూడా కొన్ని మంచి లక్షణాలు కూడా ఉన్నాయి, విమర్శించిన వాళ్ళు కూడా మంచి లక్షణాలు. కానీ వాళ్ళు తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళు ఇతని యొక్క ఏ భావాన్ని రిప్రజెంట్ చేశారంటే వాళ్ళు మాట్లాడే భావజాలంలో మీరు ఎత్తుకోవచ్చు. సో టెరిబుల్ జెలసీ, ఇన్యాక్సెప్టెన్స్, డినైల్ మెకానిజం అనేది లగ్జరీ లైఫ్, నేను చెప్పింది వినాలి, నేనే కరెక్ట్, నేనే గ్రేట్, నేనే తోపు, ఇది రైట్. ఒకసారి మనము టీడీపీ అనలిస్ట్ తో కూడా మాట్లాడి నేను మీకు మళ్ళీ ఛాన్స్ ఇస్తాను. సో టీడీపీ నుంచి మాజీ మంత్రి కేఎస్ జవహర్ గారు ఉన్నారు. నమస్తే అండి, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. ఎందుకు ఇవాళ ఇంత పర్టికులర్ గా మాట్లాడుతున్నాం అంటే, నిన్న ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల ఎండి రాధాకృష్ణ గారు ఆయన కొత్త పలుకులో సంప్రదాయ రాజకీయాలకు ఆయన చాలా భిన్నంగా ఉంటారు అంటూనే కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, జరుగుతున్న పరిణామాలు, సమకాలీన అంశాలపై ఆయన చాలా మాట్లాడారు. సో విన్నారు కదా, ఆస్ట్రో సైకాలజిస్ట్ ఎస్వి నాగనాథ్ గారు 12 సంవత్సరాల క్రితం ఈ అంశాలన్నీ స్పృశించారు. అది ఇప్పుడు అందరూ బాగా మాట్లాడుకుంటున్నారు. మీ ప్రభుత్వం వచ్చినా మిమ్మల్ని ఆత్మరక్షణ ధోరణిలో పడేసే స్టైల్కి ఆయన వెళ్తున్నారు. ఏం చెప్తారు? గుడ్ మార్నింగ్ అండి. ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకి ప్రత్యేకంగా అభినందనలు. దాంతోపాటు ఏదైతే నార్సిజం గురించి రాసింది నిన్ననే నేను చదివాను, ఎందుకంటే మీరు పంపించిన తర్వాత చూశాను. ఎందుకంటే ఆ పర్టికులర్ దేనిలో అంతకుముందు నరసింహారావు గారి విశ్లేషణ, మానసిక విశ్లేషణ, జగన్ తీరు మీద మేమిద్దరం చాలా సార్లు మాట్లాడుకున్నాం. జగన్మోహన్ రెడ్డి అన్నిటి అవునండి, ఆయన పరిస్థితి చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు అన్నిటికన్నా అపరిచితుడు అనే పేరు అయితే సూటబుల్గా ఉంటుంది. దాంతోపాటుగా ఆయన ఏం చేస్తున్నాడు అనేది ఎవరికి తెలియనటువంటి పరిస్థితుల్లో, కానీ దాంతోపాటుగా నిన్న ఆర్కే గారు చేసినటువంటి విశ్లేషణ నేను చాలా, ఎందుకంటే మొత్తం మాధ్యాంతం కూడా చూడటం జరిగింది. దానిలో చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డిని తక్కువ అంచనా వేయొద్దు, అతను డైవర్ట్ చేసిన తర్వాత ఎస్కోబార్ అనే అతను కేవలం ఒక మాఫియా అయితే రాజకీయాన్ని, మాఫియాని రెండింటిని కలిపి వెళ్తా ఉన్నాడు. ఈ సందర్భంలో జగన్మోహన్ రెడ్డిని తక్కువ అంచనా వేయడం కానీ, జగన్మోహన్ రెడ్డి తిరిగి లేవడానికి అవకాశం ఉన్నటువంటి అన్ని దారులు వెతుక్కోవడంలో నిష్ణాతుడు అనే విధంగా ఆ అర్థం వచ్చే రీతిగా ఆర్కే గారిది ఉంది. దానికి నేను ప్రత్యేకంగా ఆర్కే గారికి కూడా అభినందనలు తెలియజేయాలి. ఎందుకంటే నిష్పక్షపాతంగా ఆర్కే గారి మీద మొదటి నుంచి కూడా ఉన్నది ఏంటంటే, ఆయన పచ్చ మీడియా అనేసి అవతల బురదల్లినా కూడా నిష్పక్షపాతంగా ఆయన చెప్పాలనుకున్నది, ఎవరైనా సరే మిత్రులకైనా సలహాలు ఇవ్వటం కానీ, రాజకీయాలకు కూడా సలహాలు ఇవ్వటం కానీ ఆయన ఎక్సలెంట్గా నిన్న చూసిన తర్వాత ఆర్కే గారి మీద నాకు గౌరవం పెరిగింది. ఎందుకంటే చంద్రబాబు తెలుగుదేశం పార్టీకి, ఏబిఎన్కి కానీ, లేదంటే ప్రతిపక్షానికి ఉన్నప్పుడు ఏబిఎన్ చేసిన సపోర్ట్ తీరు కానీ ఇవన్నీ చూసినప్పుడు ఇంత విశ్లేషణాత్మకంగా క్రిటిసైజ్ చేయటం అనేది చాలా అభినందనీయం. మాకు మేము సరి చేసుకోవడానికి కూడా సలహాలు ఇస్తున్నందుకు కూడా ఆర్కే గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. దాంతోపాటుగా జగన్మోహన్ రెడ్డి మానసిక స్థితి చూసినప్పుడు
అతను అన్నిటికన్నా అతీతుడు అనేది గతం నుంచి కూడా చెప్తా ఉన్నటువంటి సందర్భం మనం అనేక సందర్భాల్లో మాట్లాడుకున్నాం. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిది ఇంకొక కోణం ఏంటంటే, నాకు ఎప్పటి నుంచి కూడా ఉన్న సందర్భం, ఎవరైనా సరే ఒక రాజకీయ నాయకుడు కానీ ఒక డబ్బున్న వ్యక్తి కానీ అతని దగ్గర ఉన్నటువంటి పిల్లలు ఎవరైనా సరే ఉంటే, ఎవరైనా పని కోసం వచ్చేవాడు వాడికి మోటార్ సైకిల్ ఇస్తారు, కారు ఇస్తారు, చాక్లెట్లు ఇస్తారు, వాడి మితిమీరిన కోరికలన్నీ తీర్చినటువంటి సందర్భంలో ఒక పెంకి పిల్లాడిగా తయారవుతున్నటువంటిది మేము గమనించాం గతంలో. అయితే జగన్మోహన్ రెడ్డి తండ్రి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు ఆయనకు ఉన్నటువంటి పిసిసి ప్రెసిడెంట్ కానీ ఎమ్మెల్యే కానీ ఆయన కుటుంబ నేపథ్యం కానీ ఇవన్నీ చూసినప్పుడు ఆయన దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆ విధంగా తయారు చేశారు. దీనిలో జగన్మోహన్ రెడ్డి గారు తప్పు ఒకటే కాదు, నువ్వు ఏదైతే దైవాంశ సంభూతుడివి, నువ్వు అందరికన్నా గొప్ప, నీ అంత గొప్ప ఎవడో లేడు, ఈ విధంగా వచ్చిన వాళ్ళు పని కోసం వచ్చిన వాళ్ళు కూడా ఆయన తయారు చేశారు. ఆ బాల్యంలో ఆయన మీద ఆ ప్రభావం ఉంటుందని నేనైతే అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే చైల్డ్ సైకాలజీలో ఎప్పుడు కూడా ఆ విధంగా ఉంటుంది. ఎందుకంటే నేను సైకాలజీ చేయలేదు కానీ అబ్జర్వ్ చేసినటువంటి సందర్భంలో కానీ వాళ్ళ విశ్లేషణ చేసుకున్న సందర్భంలో వ్యక్తిత్వాన్ని ఆ విధంగా ఉన్నటువంటి ఆ బిహేవియర్ అనేది జగన్మోహన్ రెడ్డికి పుట్టుకతో వచ్చిన బిహేవియర్ కాదు. ఎందుకంటే ఆ ప్రభావం, ఆ పరిసరాల ప్రభావం అనేది ఏ విధంగా ఉంటుంది, ఎందుకంటే వాతావరణ ప్రభావం కానీ పరిసరాల ప్రభావం కానీ ఆ వ్యక్తిత్వం మీద ఏ విధంగా నిర్మాణం అయి ఉంటుంది. ఆ నిర్మాణం అయిన తర్వాత ఆయన వ్యక్తిత్వాన్ని రూపొందించుకునే క్రమంలో ఆ పెంకితనానికి అలవాటు పడ్డాడు. ఎందుకంటే ఎస్కోబార్ తెలియకుండా, కొలంబియా డాన్ తెలియకుండా ఎవరో కూడా ఆంధ్రప్రదేశ్లో కానీ ప్రపంచంలో కానీ ఎవరు లేరు. మరి అంత చరిత్ర కూడా తెలియకుండా అంత దూరంగా సుదూరంగా ఉన్నారు అంటే ఆయన ఖచ్చితంగా హిమాలయాలకు వెళ్తానన్నాడు. హిమాలయాల్లో ఉన్న వ్యక్తి అన్న అయి ఉండాలి. కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే ఇది దేవుడి స్క్రిప్ట్ చూసారా, నాకే అనుకూలంగా దేవుడి స్క్రిప్ట్ రాశాడంటారు ఆయన. అవునండి. ఇప్పుడు దాంతోపాటు దురదృష్టం ఏంటంటే అమ్మా, ఆయన మతాన్ని కూడా ఇంక్లూడ్ చేస్తా క్రైస్తవ్యాన్ని కూడా అపహాస్యం చేసిన సందర్భాలు చాలా సందర్భాల్లో మీతో మాట్లాడు. ఎందుకంటే ఆయన పర్పస్ సర్వైవరు, అతనికి ఏం కావాలో అది తీసుకుంటాడు కంటెంట్ తప్ప ప్రజలకు ఏం కావాలి, రాజకీయాలకు ఏం కావాలి, మనం ఏం చేయాలనే దాని మీద ఆయనకు ఆలోచన లేదు. ఆయన ఆలోచన అంతా కూడా తనకి కన్వీనియంట్గా ఏదైనా సరే ఏ వ్యవహారాన్నైనా తనకు కన్వీనియంట్గా చేసుకునేటటువంటి పరిస్థితులు జగన్మోహన్ రెడ్డికి ఉన్నాయి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి పూర్తిగా సూప్లో ఉండి కూడా మునిగిపోయినటువంటి వ్యక్తి కూడా ఈరోజు అందరిని చూసి ఎక్కిరిస్తూ ఉన్నటువంటి పరిస్థితి లేదు. అందరికీ నేనేదో చేయబోతున్నానని ఒక భ్రమలు కల్పించేటటువంటి పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. ఒక పక్క జగన్మోహన్ రెడ్డికి ఏంటంటే అవినాష్ రెడ్డి ఇష్యూ కానీ, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి తప్పులు కానీ, జగన్మోహన్ రెడ్డి పోగేసుకున్న డబ్బులు కానీ, వీటన్నిటి మీద ప్రజల దృష్టి మరలించడం కోసమే జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఢిల్లీ వెళ్ళటం కానీ, దాంతోపాటుగా ఈరోజు వాళ్ళ చెల్లి కూడా చాలా స్పష్టంగా చెప్పింది అసెంబ్లీకి రాని వాడికి ఎమ్మెల్యే పదవి ఎందుకని. అంటే కుటుంబంలో సైతం ఆయనకి యాక్సెప్టెన్సీ లేదు అంటే ఆయన విపరీతమైనటువంటి మానసిక స్థితిలో విపరీతమైనటువంటి ఈగోయిస్టిక్ పర్సనాలిటీలో జగన్మోహన్ రెడ్డి ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ కూడా ఉంటుంది. ఆ లక్షణంతో పాటు ఎనలిస్ట్ కళ్యాణ్ గుత్తికొండ గారు ఉన్నారు. గుత్తికొండ గారు నమస్తే. కళ్యాణ్ గారు బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. సో ఈ మధ్య కాలంలో మీరు కూడా ఆఫ్టర్ కూటమి గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత కూడా జరుగుతున్న పరిణామాలపై అనేక సందర్భాల్లో కామెంట్స్ చేశారు. అంటే జగన్ గారి తీరుతో పాటు సేమ్ టైం చంద్రబాబు గారు వ్యవహరిస్తున్న తీరుకి కౌంటర్ గా ఇది ప్రాబ్లమాటిక్ అవుతోంది చూడండి అని ఏం చెప్తారంటే, సైకాలజిస్ట్ మాట విన్నారు, టీడీపీ వర్షన్ విన్నారు, మీ ఒపీనియన్ ఏంటి? గుడ్ మార్నింగ్ మేడం. ముందుగా మీకు ఏబిఎన్ ప్రేక్షకులకి, అలాగే ఛానల్లో పెద్దలు జవహర్ గారికి, అలాగే ఆస్ట్రో సైకాలజిస్ట్ నాగనాథ్ గారికి అందరికీ గుడ్ మార్నింగ్ అండి. విషయంలోకి వస్తే యాక్చువల్ గా మనందరికీ కూడా సహజంగా సమాజంలో మనం బతుకుతున్నాం కాబట్టి మనందరికీ, మీకు నాకు ప్రతి ఒక్కరికి కూడా ఎంతో కొంత వ్యక్తిగత స్వార్థం, లేకపోతే వ్యక్తిగత ఎజెండాలు, లేకపోతే ఏదో సాధించాలని వ్యక్తిగతంగా ఏదో సాధించాలనే కోరికలు ఉండటం సహజం. ఏది ఉన్నప్పటికీ కూడా మనందరం సమాజంలో బతుకుతున్నాం కాబట్టి సమాజం పట్ల కనీస బాధ్యత, కనీస నియమాలని పాటించడం, సమాజం మన చుట్టూతో ఉన్న నియమాలను పాటించడం అనేది, సాంప్రదాయాలు పాటించడం అనేది మనందరం చేసే పని. అయితే ఇక్కడ ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారి సైకాలజీ ఏ రకంగా ఉంటుంది, సైకాలజిస్ట్ నాగనాథ్ గారు దాదాపు పుష్కర కాలం క్రితమే ఆయన ఒక ఆర్టికల్ రూపంలో ఇచ్చారు. అలాగే ఇప్పుడు తాజాగా ఏబిఎన్ ఎండి వేమూరు రాధాకృష్ణ గారు కొత్తపల్లి రూపంలో ఆయన రాజకీయాల శైలి ఎలా ఉంటుంది అని కూడా విపులంగా ఇచ్చారు. రాజకీయాల శైలి ఎలా ఉంటుంది అనేది. ఇక ఆ విషయంలోకి మనం డీటెయిల్ గా వెళ్ళటం కన్నా కూడా నేను చెప్పదలసిన పాయింట్ ఏంటంటే, మనం కనుక చూస్తే
2009 నుంచి, సరే అంతకు ముందు ఆయన పొలిటికల్ లైఫ్ పక్కన పెట్టినా, పొలిటికల్ పర్సనల్ లైఫ్ పక్కన పెట్టినా, 2009లో ఆయన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి దుర్మరణం తర్వాత అప్పటి నుండి దాదాపుగా ఇప్పుడు సుమారుగా 15 ఏళ్ళు గడిచింది. ఈ 15 ఏళ్ల నుంచి మనం ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మీడియాలో లైమ్ లైట్ లో చూస్తున్నాం. ఈ క్రమంలో మనం కనుక అబ్జర్వ్ చేస్తే అతని వ్యవహార శైలి కానీ, అతని బాడీ లాంగ్వేజ్ కానీ, ప్రతిపక్షంలో ఉన్నా లేకపోతే అధికార పక్షంలో ఉన్న 5 ఏళ్ళు కానీ చూస్తే కూడా అతనికి తన్ను తాను నేను దైవాంశ సంభూతుణ్ణి, లేకపోతే నేను ఈ మానవ మాతృలందరికీ అతీతుణ్ణి అని ఊహించుకునే గుణం ఎక్కువగా ఉంది అని చెప్పి మనం అనేక సందర్భాల్లో ప్రూవ్ అయింది మేడం. దానికి మనం సైకాలజిస్టులు వీళ్ళందరికన్నా కూడా అది కామన్ గా మనం చూస్తే కామన్ సెన్స్ తోనే అర్థం అవుతుంది. ఆయన తను తాను దైవాంశ సంభూతుడుగానో లేకపోతే ఈ భూప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ అతీతుడుగానో అతన్ని ఊహించుకుని అతని లైఫ్ స్టైల్ అయితే ఉంటుంది. ఇక ఇంకోటి విషయం ఏంటంటే అతనికి ఎక్కడా కూడా అతని బాడీ లాంగ్వేజ్ లో కానీ, అతని వ్యక్తిగత ప్రవర్తనలో కానీ, ఒక నాయకుడిగా కానీ లేదా ఒక ముఖ్యమంత్రిగా కానీ ఎక్కడా కూడా నేనైతే ఒక పౌరుడిగా విశ్లేషించాను మేడం, ఎక్కడా కూడా ఆయనకి సమాజం పట్ల కనీస బాధ్యత, మినిమం రెస్పాన్సిబిలిటీ ఉంది అని చెప్పి ఆయన ఎక్కడా కూడా చూపించలేకపోయారు నా దృష్టిలో అయితే మాత్రం. ఇక అదే క్రమంలో ఆయన 2019లో అలాంటి వ్యక్తికి ఈ రాష్ట్ర ప్రజలు 151 సీట్లతో అధికారాన్ని కట్టబెట్టిన తర్వాత ఇక ఆయనకి ఎలా అయిపోయిందంటే ఇక ఆయనకి రాజ్యాంగం, రూల్ బుక్, లేకపోతే పద్ధతులు, సాంప్రదాయాలు, నియమాలు వీటితో పనిలేదు. ఆయనకి ఏదనిపిస్తే అదే నిజం, అదే ఆయన అబద్ధం చెప్తున్నాను కూడా అనుకోరు. యాక్చువల్ గా ఇంతకు ముందు కూడా గత 10 ఏళ్ల క్రితం ఎప్పుడో ఆంధ్రజ్యోతిలోనే నాకు కరెక్ట్ గా ఆర్టికల్ కోసం నేను ఇప్పుడు సెట్ చేశాను కానీ నాకు దొరకలేదు. ఆంధ్రజ్యోతిలోనే ప్రముఖ మాసం విశ్లేషకులు ఇప్పుడు ఆయన లేరనుకుంటాను నరసింహారావు గారు రాశారు అప్పట్లో, సోనియా గాంధీ మీద ఈయన మీద ఇలా ఆయన కూడా రాశారు. అది కూడా గుర్తు చేసుకుంటే ఆయన ఎక్కడా కూడా దాని విపరీత మనస్తత్వం అది మనం అలాగే రఘురామకృష్ణరాజు గారు కూడా ఒక ఏబిఎన్ ఆర్కే గారితో ఓపెన్ హార్ట్ లో కూడా చెప్పినట్టు గుర్తు నాకు. ఆయనలో ఒక అపరిచితుడు ఉన్నాడు, పైకి ఒకటి కనబడుతుంది, లోపలికి వెళ్తే ఇంకొకటి కనబడుతుంది అని చెప్పినట్లు గుర్తు. ఇట్లా అనేక సందర్భాల్లో అది మనం గత 15 ఏళ్లలో చూస్తూనే ఉన్నాం. ఇకపోతే మనం కనుక అబ్జర్వ్ చేస్తే ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కావచ్చు లేకపోతే అధికారంలో ఉన్నప్పుడు కావచ్చు ఎప్పుడైనా మీరు కూడా గమనించవచ్చు ప్రెస్ మీట్ అనగానే జనరల్ గా ఏ నాయకుడు ప్రెస్ మీట్ అయినా కానీ ముందు వాళ్ళు చెప్పాలని చెప్తారు, చెప్పిన తర్వాత క్వశ్చన్స్ ని ఎంకరేజ్ చేస్తారు. మీరు ఏమైనా అడగదలిచారా ఈ పాయింట్ మీద ఎంకరేజ్ చేస్తారు. మీరు ఎప్పుడన్నా అబ్జర్వ్ చేశారో, మీడియాలో మీరు చాలా కాలం నుంచి ఉన్నారు, మీరు ఎప్పుడన్నా అబ్జర్వ్ చేశారా జగన్మోహన్ రెడ్డి గారి క్వశ్చన్స్ ఎంకరేజ్ చేయడం చూసారా? మొన్న ప్రెస్ మీట్ లో ఏదో అడుగుతుంటే లంచ్ టైం అయిందన్నారు. ఎగ్జాక్ట్లీ అంటే ఆయన చెప్పాలనుకుంటే ఆయన చెప్పడం తప్పితే వినటం అనేది ఆయనకి ఉందని నేను అనుకోవట్లేదు మేడం. అలాగే ఇంకా ఆశ్చర్యకర విషయం ఏంటంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న 5 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ఇంతకుముందు చరిత్రలో, భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి లేకపోతే ఏ ప్రధానమంత్రి చేయని విధంగా దాదాపుగా 100 మందిలో 150 మందిలో సలహాదారులను నియమించుకున్నారు. కానీ ఈయనకి అసలు సలహాలు వినే గుణమే లేదు. ఆయన దగ్గర నుంచి చూసిన ఇప్పుడు ఇంతకుముందు ఆయన దగ్గర సీఎస్ గా పనిచేసిన ఎల్వి సుబ్రహ్మణ్యం గారు కానీ అనేక మంది కానీ చెప్పేది ఏంటంటే ఆయన దగ్గర పనిచేసిన నాయకులు కానీ ఈయనకి అసలు సలహాలు వినే గుణమే లేదు, ఎదురు వాళ్ళు చెప్పింది ఈయన పరిస్థితే లేదు అన్నారు. అలాంటిది ఆశ్చర్యకరంగా మరి అంతమంది సలహాదారులు ఏం చేశారు? ఒక్కసారి మనం నాగనాథ్ గారిని కొంత నార్సిజం లక్షణాల మీద కూడా కొంత మనం ఇంకొన్ని పాయింట్స్ మాట్లాడి నేను మీకు ఇస్తాను ఛాన్స్. నాగనాథ్ గారు, ఇప్పుడు నిన్న ఆంధ్రజ్యోతి సంస్థల ఎండి రాధాకృష్ణ గారు అండర్ ఎస్టిమేట్ చేయకండి ఇన్ని అంటూ రాశారు. సేమ్ టైం మీరు గమనించారో లేదు, తన 5 ఏళ్ల పాలనలో రూల్ ఆఫ్ లా ఎలా లేదో అందరికీ కనపడినా ఇప్పుడు వచ్చిన నెల రోజులకి రూల్ ఆఫ్ లా లేదు, రాష్ట్రపతి పాలన పెట్టేయాలని అంటారు. ఒకటి అబద్ధాలను అలవోకగా చెప్పేస్తారు. అది ఎలా ఉంటుందంటే నిజం బయటపడితే దేవుడికి తెలియాలంటారు. అది వివేక హత్య కేసు అంశంలో కూడా అప్పుడు కడపలో ప్రచారంలో చూసాం. అన్నీ బయటపడిపోయిన తర్వాత దేవుడికి తెలియాలంటారు. ఎలా ఉంటాయి ఈ లక్షణాలు? అంటే ఇప్పుడు రెండు విషయాలు మనం మాట్లాడాలి. ఇప్పుడు ఆయన మన ప్యానలిస్ట్ ఒక మాట అన్నారు, 150 మంది సలహాదారులను నియమించుకున్నారు, ఆయన ఎవరి మాట వినప్పుడు ఆయన సలహాదారులు ఎందుకున్నారు. అయితే ఈ విషయాన్ని చాలా సీరియస్గా ఆలోచించాల్సిన ఏంటంటే వీళ్ళకి సోషలైజేషన్ చిన్నప్పటి నుంచి ఇష్టం ఉండదు. వీళ్ళు ఎప్పుడన్నా ఒకవేళ ఏమైనా ఫంక్షన్స్కి కానీ గెట్ టుగెదర్స్కి కానీ క్రౌడెడ్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు వీళ్ళు చాలా నర్వస్ ఉంటారు, వీళ్ళకి ట్రిమ్మర్స్ వస్తాయి,
లేదా చేతికి చెమట పట్టే లక్షణాలు ఉంటాయి. కొంతమంది స్టూడెంట్స్ చూడండి ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళంగానే వాళ్ళకి స్టార్ట్ అవుతుంది, భయం పడిపోతూ ఉంటారు, ఫియర్ ఉంటుంది. సో అయితే ఈ సలహాదారుల మాట ఎందుకు వింటారు అంటే అసలు సామాజికంగా ఏం జరుగుతుందన్న విషయాన్ని వీళ్ళు సొంతంగా ఇంట్రెస్ట్తో పరిశోధించారు వీళ్ళు. సో వాళ్ళ ఇన్ఫర్మేషన్ మాత్రమే తీసుకొని ఆ ఇన్ఫర్మేషన్ని మళ్ళీ ఎట్లా ప్రొడక్టివ్గా వాడుకోవాలి తనకు అనుగుణంగా అనేటువంటి లక్షణం వాళ్ళకు ఉంటుంది. సో వీళ్ళ చుట్టుపక్కల ఉన్న సలహాదారులందరూ కూడా ఈ సోషలైజేషన్కి భయపడేటువంటి నార్సిసిస్టిక్ ట్రైట్స్ ఉన్నవాళ్ళు వాళ్ళ ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకొని ఒక టైప్ ఆఫ్ డిపెండెన్సీని కూడా వాళ్ళ సుపీరియర్ లేదు కదా ఎక్కడ లేదు వాళ్ళ డిపెండెన్సీని కూడా సుపీరియారిటీ లాగా చూపిస్తారు తప్ప ఒకవేళ ఎవరైనా వచ్చి సలహాలు ఇచ్చి ఏమైనా మంచి వీళ్ళకి ఏదైనా ప్రయోజనాత్మకమైన పని చేశారనుకోండి అని ఏమంటారు, నా వల్ల నీకు ఐడెంటిటీ వచ్చింది, నేను నీకు సీట్ ఇస్తున్నాను కాబట్టి నా ముఖం చూసి నీకు ఓట్లు వేస్తారు, నేను చూసి ఎవరు ఓట్లు వేస్తారు కాబట్టి నా ఇన్స్ట్రక్షన్స్ నువ్వు ఫాలో అవ్వాలన్న యాటిట్యూడ్తోనే ఉంటారు. మీరు అన్నారు అతను ఏ రకంగా, ఇప్పుడు ఒక ఆర్టికల్ కూడా పబ్లిష్ అయింది అని మీరు చెప్పారు, రీసెంట్గా కూడా ఆర్టికల్ రాశారని చెప్పారు. సో వీళ్ళ బిహేవియర్ అబద్ధాలని చాలా అలవోకగా చెప్పి ఆయన జరిగినప్పుడేమో ఏమో అంటారు, ఇప్పుడు జరిగిందేమో ఇదిగో అంటారు, కన్వీనియంట్ గా మర్చిపోతూ ఉంటారు. చంద్ర గారు నేను మీకు ఫస్ట్ లో ఒక విషయం చెప్పాను, వీళ్ళకి నార్సిసిస్టిక్ ట్రైట్స్ అంటే ఫిక్స్డ్ ఉంటాయి కొన్ని. అందులో వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ థింగ్ ఏంటంటే ఆస్పెక్ట్ ఏంటంటే ఎంపతి ఉండదు. ఎంపతి అంటే ఎదుటివాడి కోణంలో ఆలోచించేటువంటి సున్నితత్వం ఉండదు. అది లేనప్పుడు వాళ్ళకుండే ఇంటెలిజెన్స్ వేరే ఉంటుంది మేడం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రేపు నా సోషల్ ఇమేజ్ ఏమవుతుంది, నేను రేపు పొద్దున 10 మందికి ఏం జవాబుదారీ ఉండాలి, ఏ యాంగిల్లో ఉండాలి, నేను చేసే పని యొక్క కాన్సిక్వెన్సెస్ ఎదుటి వాళ్ళకి ఎటువంటి హార్మ్నెస్ క్రియేట్ చేస్తుంది లేదా వాళ్ళకి ఎట్లా ప్రయోజనాత్మకంగా ఉంది, ఇవన్నీ కూడా ఎదుటివాడి కోణంలో ఆలోచించే వాళ్ళకు ఉంటుంది. ఎదుటివారి కోణంలో ఆలోచించని వాళ్ళకు ఉంటే ఇంటెలిజెన్స్ ఎక్కువ ఉంటుంది మేడం. మనం చూడండి, మనం అందరం కూడా ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే లేదు, మనం అందరం కూడా ప్రొటెక్టివ్ సర్వైవల్ అండి. యానిమల్స్ ఇన్స్టింక్టివ్ సర్వైవల్. యానిమల్స్ వాటి న్యాచురల్ ప్రాసెస్ని రోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడ వాటికి దే విల్ బీ ఫ్రీ టు డూ ఎనీథింగ్ ఆన్ ద రోడ్స్, ఎందుకంటే అవి న్యాచురల్ ఇన్స్టింక్ట్స్ అవి. సో వాళ్ళకి ఇంట్యూషన్ పవర్ ఎక్కువ ఉంటుంది మేడం, సిక్స్త్ సెన్స్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. మనకి ఇంట్యూషన్ ఉంటుంది, ఇప్పుడు ఎక్కువ ఉందా ఉంటుంది. నేను చెప్పేది ఏంటంటే వీళ్ళని అండర్ ఎస్టిమేట్ చేయొద్దు. వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారు, తలకాయ ఊపుతున్నారు. మోర్ దాన్ ఒక 75-80 వీడియోలు చూశాను నేను. ఒక ఆర్టిస్ట్ని పెట్టి తన బిహేవియర్ మీద వీడియోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ అయింది. ఆ ఆర్టిస్ట్ కూడా సెలబ్రిటీ అయిపోయాడు ఇప్పుడు. సో అందులో కూడా నేను గమనించింది ఏంటంటే అసలు ఒక వ్యక్తిని ఇంత అడ్మైర్ చేసే వ్యక్తిని 150 సీట్లు ఏమో వచ్చినాయి లాస్ట్ టైం ఎలక్షన్ చేసినప్పుడు. ఇలాంటి బిహేవియర్ ఇలా ఉంటే అడ్మిరేషన్ ఎలా వస్తుంది? వాళ్ళకి అది అవసరం లేదు మేడం. వాళ్ళని ఏమనుకుంటారంటే వాళ్ళ ప్రజల కోసం బతుకుతున్నారు, వాళ్ళు నడుస్తున్న ప్రతి ఒక్క అడుగు, అంటే వాళ్ళు ఒక అడుగు పెట్టారు ఒక భూమి మీద అంటే ఆ భూమి సస్యశ్యామలం అయిపోతుంది అంటే ఊహల్లోనే ఉంటారు వాళ్ళు. వీళ్ళు రేషనల్ థింకింగ్ ఉండదు మేడం, గుర్తుపెట్టుకోండి. నా ఇమాజినేషన్లో నేను ఉంటాను, కానీ అక్కడ సిచ్యువేషన్ ఏం డిమాండ్ చేస్తుంది, రేషనల్లీ వాట్ ఈస్ వాట్ హ్యాపెనింగ్ అన్న కనెక్టివిటీ ఉండదు. అందుకే చూడండి ఎక్కువ పథకాల మీద వెళ్ళారు ఆయన. అభివృద్ధి పథకాలు రెండు మాట్లాడినప్పుడు అభివృద్ధి గురించి మీడియా ప్రశ్నిస్తుంది మీరు ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే. సో మీరు ఏం చేశారు, వీళ్ళకి ఎందుకు నెగ్లెక్ట్ చేశారు, మీరు కులం ప్రాతిపదిక మీద ఎందుకు ఇచ్చారు, ఇవన్నీ కూడా ప్రశ్నలు వస్తాయి. అవి నిజమా అబద్ధమా ఆయన క్లారిఫికేషన్ ఇచ్చుకోవాలి. ఆ క్లారిఫికేషన్ ఇచ్చేటప్పుడు ఆయనకి నేను ఇందాక చెప్పాడండి, ట్రిమ్మర్స్ వస్తాయి, చేతికి చెమట పడుతుంది, యాంగ్జైటీ పెరుగుతుంది. మీరు గుర్తుపెట్టుకోండి, నార్సిసిజం ఉన్న వాళ్ళకి కూడా యాంగ్జైటీ ఇష్యూస్ ఉంటాయని సైకాలజీ చెప్తుంది. యాంగ్జైటీ ఒక బ్రాడర్ టర్మ్ అయితే అందులో చాలా ఉంటాయి. సో అందులో వీళ్ళకి ఒక యాంగిల్ ఏంటంటే వీళ్ళు ఊహించుకుందే జరుగుతుంది అనేటువంటి కెటాస్ట్రోఫిక్ థింకింగ్ అంటారు దాన్ని. కెటాస్ట్రోఫిక్ థింకింగ్ ఏంటంటే నేను ఊహించుకుందే జరుగుతుంది, నేను ఊహించుకుందే జరుగుతున్నట్టు నేను భ్రమలో ఉంటాను ఆ టైంకి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక చిన్న ఇట్లా చేతి మీద ఒక మచ్చ వచ్చింది అనుకోండి మేడం, వైట్ ప్యాచ్ వచ్చింది అనుకోండి, మీరు దాన్ని బొల్లిగా మీరు ఫీల్ అవుతారు ఫర్ ఎగ్జాంపుల్, కానీ అది క్లినికల్ గా ప్రూవ్ కాదు. కానీ ఈ లోపల ఏదైతే భయము ఆందోళన ఏదైతే ఉంటుందో చూడండి, ఆ ప్రాసెస్లోనే వీళ్ళు తప్పు చేస్తారు. వీళ్ళు ఎప్పుడైతే మిస్టేక్ చేస్తారో వీళ్ళు దాన్ని కవర్ చేసుకోవడం కోసం 10 మిస్టేక్స్ చేస్తారు. నార్సిసిస్టిక్ ట్రైట్స్ ఉన్న వాళ్ళు జనరల్గా వీళ్ళు రొటీన్ లైఫ్ ఇష్టపడతారు. కొంచెం ఏదైనా మార్పు వచ్చిందంటే మాత్రం వీళ్ళు విపరీతమైనటువంటి భావోద్వేగాలకు లోనే, అంటే అగ్రెసివ్ గా బిహేవ్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో ఇవన్నీ మనం పైకి చూసేవి, మనం ఏమనుకుంటామంటే ఏముంది వీళ్ళకి ఏం బలం ఉంది, వీళ్ళు ఏం చేయగలుగుతారు, వీళ్ళకి అంత సినిమా లేదని మనం అనుకుంటాం. కానీ వీళ్ళల్లో ఉన్నటువంటి ఆ ఇన్స్టింక్ట్ చూడండి, ఇన్స్టింక్ట్ ఒకటి, ల్యాక్ ఆఫ్ ఎంపతి, ఎదుటివారి కోణంలో ఆలోచించిన తత్వం ఉంటుంది చూడండి, దానివల్ల వీళ్ళ ఐక్యూ లెవెల్స్ ఇంకెక్కువ పనిచేసే ఛాన్స్ ఉంటుంది వీళ్ళ బ్రెయిన్. ఇంకొకటి అసలు అండర్ ఎస్టిమేట్ చేయదు వీళ్ళు. ఇప్పుడు రూలింగ్ గవర్నమెంట్ కింద ఏ మాత్రం వీళ్ళు ఏదైనా తప్పులు చేసినా చిన్నవి దాన్ని గ్లోబలైజ్ ఎట్లా చేయాలనేటువంటి ఇన్స్టింక్టివ్ క్రియేటివ్ థాట్ ప్రాసెస్ నార్సిసిస్ట్ లకు ఉంటది.
ఆ టైంలో ఎటువంటి అంటే ఒక అడ్వకేట్ లాయర్ అబద్ధాన్ని కూడా నిజమని వాదించేటువంటి అది చాతుర్యం ఉంటుంది, వాక్ చాతుర్యము కోర్టులో. అది దాంతో ఎవిడెన్స్ సంబంధం ఉండదు, కేవలం వాగ్దాడితో కొంత నిజం అనిపిస్తుంది. సో ఆ ఇన్స్టింక్టివ్ ఇంటెలిజెన్స్ వీళ్ళకి, ఆ ఇన్స్టింక్టివ్ ప్రజెంటేషన్ ఉంటుంది చూడండి, అది ఎదుటి వాళ్ళని క్యాచ్ చేసేలాగా ఉంటుంది. మీరు కొన్ని లక్షణాలు రాశారు. ఈర్ష్య స్వభావం ఉంటుంది, ప్రతి దాని నుంచి అత్యుత్తమ లబ్ధి పొందాలి, తన సహచరుల ఇమేజ్ అవసరమైతే ప్రమాదంలో పడేసి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆయన నమ్ముకొని విమర్శించిన వాళ్ళందరూ, అపోజిషన్ విమర్శించిన వాళ్ళు ఎక్కడన్నా మీకు మీడియాలో కనిపిస్తున్నారా? కొంతమంది అబ్స్కాండింగ్ అని కూడా వస్తుంది, వాళ్ళని అరెస్ట్ కోసం కూడా పోలీసులు ప్రయత్నం చేస్తుంటే కూడా దొరకట్లేదని రాశారు. రెండోది, వీళ్ళ ఈర్ష్యని వేరే వాళ్ళ ద్వారా ప్రజెంట్ చేయిస్తారని కూడా నేను రాశాను. వీళ్ళకి ఒక వ్యక్తి నచ్చలేదు అనుకో, వాళ్ళు డైరెక్ట్ గా తిట్టరు, వేరే వాళ్ళతో ఇన్సల్ట్ చేయిస్తారు. సో లాస్ట్ 5 years లో జరిగింది ఏంటి చెప్పండి మీడియాలో? లాస్ట్ 5 years లో జరిగింది ఏంటంటే, ఒకళ్ళకి 4 భార్యలు, ఒకళ్ళకేమో వెన్నుపోటు. ఈ 2 థియరీలు ఎంత ప్రచారం జరిగింది చెప్పండి. ఇది నేను ఒక పొలిటికల్ పార్టీని సమర్థించి నేను చెప్పట్లేదు. నేను 12 సంవత్సరాల కింద నేను రాసిన ఆర్టికల్లో ఈ లక్షణాలు ఉంటాయి, ట్రేట్స్ ఉంటాయని చెప్పాను. అది మీరు ఆయన గవర్నమెంట్ రూల్ చేసినప్పుడు అపోజిషన్ లో 5 years ఉన్నారు, చీఫ్ మినిస్టర్ గా 5 years ఉన్నారు. సో అందులో ఏం జరిగింది అంటే, జనరల్ గా ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా ఎక్స్పెక్ట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు వెరీ యంగ్, చాలా ధైర్యవంతుడు, చాలా దూరదృష్టి ఉంది. ఇటువంటి కోణంలో ఆయన ముఖ్యమంత్రి కాకముందు, ముఖ్యమంత్రి అయిన తర్వాత కొత్తలో చాలా విశ్లేషణ జరిగినాయి. కానీ 5 సంవత్సరాల్లో ఏం జరిగింది అన్నది మాత్రం చాలా, అదొక రకంగా చెప్పాలంటే ఎనీ అనలిస్ట్ అది ప్యాథెటిక్ సిచ్యువేషన్. ఎందుకంటే మిమ్మల్ని నమ్మి జనాలు 151 సీట్లు ఇచ్చారంటే, అంతకుముందు గవర్నమెంట్ మీద వ్యతిరేకతతో ఇచ్చారా, లేదా మీరు ఏదైనా ప్రయోజనాత్మకంగా ఏమైనా చేస్తారని ఇచ్చారన్నప్పుడు ఆయన దాన్ని ఎంతవరకు దాన్ని అడాప్ట్ చేసుకున్నారు అన్న విషయాన్ని మీరు ప్రాక్టికల్ గా ఎక్కడ చూపించగలుగుతారు చెప్పండి. అవును. సో అది చూపించలేకపోయారు. దట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కెయాటిక్ రిజల్ట్ లాస్ట్ 2024 లో మనం చూసింది. ఈ అబద్ధాల పాయింట్ ఏంటి? ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పింక్ డైమండ్ పలానా వాళ్ళ ఇంట్లో ఉంది చూడండి అని అంటే, అసలు నిజంగా ఉందేమో అన్నంత కాన్ఫిడెంట్ గా యువతులు ఉంటారు. ఆయన చెప్పే స్టైల్ అలా 36 మంది పోస్టులన్నీ ఒక కులానికి ఇచ్చారని అంటారు. ఆయన చెప్పేవన్నీ ఒక తర్వాత ఇంకొక టర్మ్ ఓడిపోయారు అనుకోండి, అప్పుడు జనాలకు అర్థమైపోతుంది. ఓకే, అంటే ఎందుకంటే ఇప్పుడు ఒక టర్మ్ ఆయన ఓడిపోయారు, ఒకసారి సీఎం ఉన్నారు, మళ్ళీ ఇంకొకసారి రేపు పొద్దున ఎలక్షన్స్ ఏమవుతాయి అన్నప్పుడు ఆయన ఆత్మవిశ్వాసం ఏముంటది? 38% ఆయనకు ఓటు బ్యాంక్ ఉంది. 40% అంటే ఇప్పటికి కూడా ఆయనకు ఉన్నటువంటి విల్ పవర్, ఆత్మస్థైర్యం ఏంటి అంటే, మళ్ళీ వీ కెన్ కమ్ బ్యాక్. మీరు అందరికి ఏం చెప్పారు చూడండి, మీరు 5 సంవత్సరాలు కళ్ళు మూసి పడుకోండి అన్నారు, వస్తుంది అన్నారు. కానీ ఒక లీడర్, నార్సిసిస్టిక్ ట్రేట్స్ ఉన్న లీడర్ గినక తన సహచరుని లేదా తన యొక్క టీమ్మేట్స్ ని కనుక మోటివేట్ చేయాల్సి వస్తే, వాళ్ళకి ప్రాసెస్ మాత్రం చెప్పరు. వాళ్ళు ఓన్లీ కాన్సిక్వెన్సెస్, రిజల్ట్స్ బేస్ చేసి చెప్తారు, రేపు ఏమైనా జరగచ్చు. ఆ నమ్మకం కూడా ఆయనకి ఏంటి, తన పార్టీ మీద కానీ, తనకు ఉన్నటువంటి తన అసోసియేట్స్, తన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల మీద ఉన్నటువంటి సామర్థ్యం గురించి ఆయన చెప్పలేదు. ఆయన ఒక కన్క్లూజన్ చెప్పారు ఏంటి అంటే, ఒక 5 సంవత్సరాలు కళ్ళు మూసుకోండి, మళ్ళీ మన గవర్నమెంట్ వస్తుంది. ఆన్ వాట్ బేసిస్? అక్కడ ఎవరైనా క్వశ్చన్ అడిగారు ఆయన్ని, ఏ బేసిస్ మీద మనం వస్తాం సార్ అని అడిగే ధైర్యం ఎవరికైనా ఉంటుంది అక్కడ? అంటే ఒక ప్రెస్ కాన్ఫరెన్స్, ఎమ్మెల్సీస్ తో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ అరేంజ్ చేసింది, ఒక రికార్డెడ్ ప్రోగ్రామ్ నేను చూశాను. ఎమ్మెల్సీస్ మాత్రమే ఉన్నారు అందులో, అందరు ఉన్నారు. సో అందులో ఎవ్వరు బాడీ లాంగ్వేజ్లో కానీ మీరు చూడండి, వాళ్ళ ఐస్లో కానీ, వాళ్ళ కూర్చున్న విధానంలో కానీ ఎవ్వరికి కూడా అసలు నేను క్వశ్చన్ వేయాలనేటువంటి ఆలోచన, యాంగ్జైటీ ఎవ్వరిలో లేదు. మేబీ తెలిసి చేస్తారా, తెలియక చేస్తారా, కావాలనే చేస్తారా? ఇట్ ఈస్ ఆర్గనైజ్డ్. అంటే ఇప్పుడు చూస్తానికేమో సాదా సీదాగా ఉంటారు, నేను మీకోసమే ఉన్నాను అన్నట్టు ఉంటారు. కానీ ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని ఆర్గనైజ్డ్ అంటున్నారు. ఆర్గనైజ్డ్ అని ఎలా తెలుస్తుంది చూసే వాళ్ళకి? సెల్ఫ్ ఆర్గనైజ్డ్. ఇప్పుడు ఆయన ఉంటారు, ఎవరన్నా వస్తే మీ కష్టం కోసమే ఉన్నానని బుగ్గలు నిమురుతారు, చేతులు పట్టుకుంటారు, అసలు కష్టాలు కడగళ్ళకి నేను దేవుడి కోసం వచ్చాను అన్నట్టు ఉంటారు. కానీ మీరు ఇది ఆర్గనైజ్డ్ అంటున్నారు, ఎలా తెలుస్తుంది? తెలియదంటే, ఇప్పుడు తను తన టీమ్మేట్స్కి ఎట్లా రెసిప్రొకేట్ అవుతాడు, వాళ్ళతో నేను ఎలా కలుస్తాను, ఏం మాట్లాడుతాను అన్న విషయాన్ని ఆయన మాటల ద్వారా చెప్పరు. గుర్తుపెట్టుకోండి, మాటల ద్వారా చెప్పరు. ఆయన బాడీ లాంగ్వేజ్ ద్వారా, ఆయనకు ఉన్నటువంటి హావభావాల ద్వారా ఆల్మోస్ట్ మీకు ఒక 50% మీకు ఒక మెసేజ్ ఏమొస్తుంది అంటే, యూ షుడ్ నాట్ స్పీక్ మచ్, యూ షుడ్ నాట్ క్వశ్చన్ మోర్, యూ షుడ్ నాట్ ఈవెన్ క్వశ్చన్ మీ. నేను ఏం చేయాలో నాకు తెలుసు, మీరు నన్ను నమ్మండి, నన్ను ఫాలో అవ్వండి, నా వెనక నుంచోండి, నా ముందు నుంచోండి, నన్ను క్వశ్చన్ అడగద్దు, మీరు వెనక నుంచోండి, మీకు ఏం చేయాలో నాకు తెలుసు. ఎట్ ద సేమ్ టైం తనకి ఎవరిని ఎట్లా జస్టిఫై చేయాలి, ఎవరిని ఎట్లా
ఆర్గనైజ్ చేయాలి, ఎట్లా ప్యాంపర్ చేయాలి, ఎలా బెదిరించాలి, అంటే సామవేద దండోపాయాలు అన్నీ కూడా వాళ్ళకి తెలిసి ఉంటాయి. మీరు ఇంటెలిజెన్స్లో వాళ్ళని అండర్ ఎస్టిమేట్ చేయకూడదు. బిహేవియరల్ ప్యాటర్న్ని బట్టి మీరు వాళ్ళ ఇంటెలిజెన్స్ అండర్ ఎస్టిమేట్ చేయకూడదు. వాళ్ళ ఇంటెలిజెన్స్లో కూడా నేను చెప్పా కదా మేడం, అగ్రెషన్ ఉంటుంది, ఎంపతి ఉండదు, ఇంకోటి ఇన్స్టింక్ట్ ఉంటుంది. ఆ క్షణంలో ఏమైనా చేసేస్తారు వాళ్ళు. సో తర్వాత దాన్ని ఎలా మేనేజ్ చేయాలి, దాన్ని మ్యానిపులేట్ చేయాలన్న విషయంలో కూడా మళ్ళీ వాళ్ళు ఇంటెలిజెన్స్ యూజ్ చేస్తారు. జనరల్గా మనం ఇంటెలిజెన్స్ అంటే ఏమనుకుంటామండి, బాగా మార్కులు వస్తే ఇంటెలిజెన్స్ అంటే ఇంటెలిజెన్స్ అంటే అన్నీ వస్తాయి మేడం. మీ కామ్నెస్ వస్తుంది, మీ పీస్ఫుల్నెస్ వస్తుంది, మీ యొక్క థాట్ ప్రాసెస్ వస్తుంది, మీ విజన్ వస్తుంది. ఈవెన్ యువర్ జెలసీ ఆల్సో ఈజ్ ఇంటెలిజెన్స్. జెలసీ వచ్చినప్పుడు తన టీమ్మేట్స్ ముందుకు వచ్చి నుంచుంటారు. ఆయన అందరికి పూసకొచ్చి స్క్రిప్ట్ అయితే ఇచ్చున్నాడు కదా మేడం, వాళ్ళు ఏదైతే మాట్లాడారో అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ లో. సో అట్లాంటప్పుడు ఒక వ్యక్తికి ఒక 4 వ్యక్తులు వచ్చి జగన్ గారిని రిప్రజెంట్ చేస్తూ భావోద్వేగాలు మీడియా ద్వారా లేదా సోషల్ మాధ్యమాల ద్వారా చెప్తున్నారంటే ఆ మిగతా మొత్తం ఎమ్మెల్సీస్ కానీ ఎమ్మెల్యేలు కానీ ఆ టీం ఎవరైతే ఉంటుందో వాళ్ళకి ఏం మెసేజ్ పోతుంది చెప్పండి, వాళ్ళకి ఏం మెసేజ్ వెళ్తుంది చెప్పండి, వాళ్ళకి ఏం మెసేజ్ వెళ్తుంది, దిస్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు ఫాలో. సో దట్ ఈస్ హౌ హీ కమ్యూనికేట్స్. హీ డోంట్ ఆర్గనైజ్ మచ్. సార్ ఒక క్వశ్చన్, ఇప్పుడు అంటే డెఫినెట్ గా మీరు ఇంత స్టడీ చేశారు కదా, ఎప్పుడైనా వైసీపీ లీడర్స్ తో లేదా కనిపించి వచ్చిన వాళ్ళతో ఆఫ్ రికార్డ్ మాట్లాడినప్పుడు ఏమన్నా 1-2 పాయింట్లు చెప్పారా మీకు? జస్ట్ నేను పేర్లు చెప్పాను. నా దగ్గర ఈ పార్టీలో చేరాలా లేదా ఉన్న పార్టీ నుంచి వెళ్ళిపోయాలా అని అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ అడిగిన వాళ్ళు క్లోజ్ గా చూసిన వాళ్ళు చెప్పింది కూడా అదే. బట్ ఇదే విషయం చెప్పారు వాళ్ళు. ఆయన ఏమి అసలు మనని ఇట్లా చూస్తే చాలు, మన వైపు ఐ టు ఐ కాంటాక్ట్ పెడితే చాలు అనే యాంగిల్ అక్కడ కూర్చొని ఉంటామండి మేము. బట్ ఏంటంటే ఆయన గురించి మనం ఏదైనా ఎక్స్పెక్ట్ చేయాలి అదంటే మాత్రం ఆయన చాలా ప్రొడక్టివ్ పాయింట్స్ మాత్రమే తీసుకుంటారు. ప్రొడక్టివ్ అంటే తెలుసు కదా మీకు, ఎదుటి వ్యక్తి నుంచి నాకు వచ్చేటువంటి లాభం అంటే. జవహర్ గారు, సో రాబోయే 58 నెలలు మీరు మీ కూటమి ప్రభుత్వం ఒక్క తప్పు చేసినా కాసు కూర్చుంటారు ఇప్పుడు ఆయన. అదే ఇక్కడ మనకి చెప్పిన దాని మేజర్ పాయింట్. అది ఏ చిన్నది దొరుకుతుందో దాన్ని అల్లాడిద్దాము, అల్లరి పెడదాము. అంటే ఒకటి మీరు గవర్నెన్స్ చేయాలి, ఇలాంటివి కూడా హ్యాండిల్ చేయాలి. ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఆషామాషి వ్యవహారం కాదనేది అందరూ మాట్లాడుతున్నారు, తక్కువ అంచనా వేయకండి అని. ఇప్పుడు చక్కని విశ్లేషణ అనేది ఈరోజు డిబేట్లో జరుగుతూ ఉన్నది. ఎందుకంటే మానసిక విశ్లేషణ చేసే సందర్భంలో రాబోయే పరిస్థితులు ఎలా ఉంటుంది, ఫ్యూచర్ కూడా ఎలా ఉంటుంది అనేది భవిష్యత్తు గురించి కూడా చెప్పడం జరిగింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా అదే పనిగా మంత్రులు కానీ ఎమ్మెల్యేలను కానీ ఫ్రీ స్టాండ్ విషయంలో కానీ లేదంటే అక్రమాలకు సంబంధించిన విషయాల్లో కానీ దేనిలో జోక్యం చేసుకోవద్దు అని పదే ఆయన చెప్తా ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు కూడా జగన్మోహన్ రెడ్డి వల్ల రాబోయేటటువంటి ప్రమాదాన్ని కానీ ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి మ్యానిపులేషన్ చేస్తాడనే దాని మీద కానీ ఒక స్పష్టమైన అవగాహన ఉండబట్టే ఈరోజు అందరికి వార్నింగ్స్ వెళ్తూ ఉన్నాయి. ఈ సందర్భంలో మాకు మటుకు మేము కూడా ఎక్కడైనా సరే అక్రమాలు జరిగితే నేను నేరుగా కలెక్టర్ గారి దృష్టికి కానీ పార్టీ దృష్టికి కానీ నేను సైతం 1-2 సందర్భాలు తీసుకెళ్ళిన సందర్భం ఉంది. ఈరోజు ఒకటే, పార్టీకి మంచి పేరు రావాలి, ప్రభుత్వానికి మంచి పేరు రావాలంటే ఖచ్చితంగా మేము జరుగుతున్నటువంటి అక్రమాలకు సంబంధించి కానీ అన్యాయాలు ఏమైనా జరిగితే ఖచ్చితంగా నాయకుడి దృష్టి తీసుకెళ్ళటం, సరిచేయటం, అవతలడి స్కోప్ ఇవ్వకుండా ఉండటం అనే దాని మీద మేము ప్రధానంగా దృష్టి పెట్టడం అనేది జరుగుతుంది. దానిలో ఎవరికి కూడా అనుమానాలు అక్కర్లా. ఎందుకంటే ఇప్పుడే టీవీ స్క్రోల్ చూస్తూ ఉన్నా, అక్కడేదో అక్రమంగా ఇసుక చేస్తుంటే ఒక జేసీబీని 9 ట్రాక్టర్లను సీజ్ చేసినటువంటి పరిస్థితి కనుమూరు అనే విలేజ్లో ఇప్పుడే చూస్తూ ఉన్నా మీ స్క్రోలింగ్లోనే. అంటే ప్రభుత్వాన్ని పార్టీని రెండింటిని కూడా ఏ విధంగా తీసుకుని వెళ్ళాలి, జగన్మోహన్ రెడ్డి అవకాశం ఏ విధంగా ఇవ్వకుండా ఉండాలనే దాని మీద స్పష్టమైనటువంటి సంకేతాలు ఆదేశాలు మాకు ఉన్నాయి. ఆ విధంగానే మేము వెళ్తాం, దానిలో ఎటువంటి ఇది లేదు. కానీ శూన్యంలో నుంచి కూడా అవకాశాన్ని తీసుకునే సమర్థత, ఆయన నార్సిజానికి సంబంధించినటువంటి ఏదైతే మాట్లాడుకుంటున్నామో ఆ స్వభావం జగన్మోహన్ రెడ్డిలో ఉంది. ఆ శూన్యంలో కూడా ఏమీ లేకుండా చేయాలంటే వదలబొమ్మాలి, నిన్ను వదలని భూస్థాపితం చేయడానికి ఆ భూమిలో ఉన్నా కానీ జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని కానీ ఈ ప్రజలను కానీ ఎవరిని సుఖంగా ఉండించేటటువంటి పట్టు అయితే పట్టలేదు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి పట్ల కానీ వ్యక్తిత్వం పట్ల కానీ అవునండి, వదలబొమ్మాలి అంతే, దానిలోకి ఎటువంటి ఇదేమి లేదు. జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఏ విధంగా ఉంటాడనేది మాకైతే స్పష్టమైన ఇది ఉంది. చాలా సంతోషం, ఎందుకంటే 12 సంవత్సరాల క్రితమే నర్సింగ్ అదేదైతే సైకాలజీ గురించి చెప్పారో మేము దాన్ని జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడిన ప్రతి సందర్భంలో కూడా
ఆయన గురించి ఈ ఆలోచనలు వస్తూ ఉంటాయి. చాలా సంతోషం. తప్పకుండా మేము ఏ విధంగా ఎదుర్కోవాలి, ఏ విధంగా అవకాశ రహితంగా జగన్మోహన్ రెడ్డి చేయాలి. రీసెర్చ్ చేశారనగా నేను షాక్ తిన్నాను. ఓహో, స్టడీలు అప్పటి నుంచే ఉన్నాయి అనమాట అని. కళ్యాణ్ గారు, అవునమ్మా, అంతకు ముందు కూడా నరసింహారావు గారు కూడా చేశారు. సార్ కళ్యాణ్ గారు కంక్లూడింగ్ రిమార్క్స్ ఇవ్వండి. ఇంకా ఫైనల్ కంక్లూజన్ ఆయన దగ్గర కూడా తీసుకుందాం ప్లీజ్. విజయచంద్ర గారు, మీరు ఇందాక ఒక మాట అడిగారు జవహర్ గారిని, అప్పుడే నేను అడ్డం పడదాం అనుకున్నాను. మీరు ఏమన్నారంటే మీ ప్రభుత్వం 58 ఏళ్ళు తప్పులు చేసినా కాల్చుకు కూర్చుంటారన్నారు. నేనేమంటానంటే జరిగిన ఇష్టం కనుక తీసుకుంటే వాళ్ళు తప్పులు చేయవలసిన లేదు మేడం. తప్పులు చేసినా చేయకపోయినా ఆయన ఎత్తుక్కుంటారు, తప్పులు క్రియేట్ చేస్తారు. తప్పు లేకపోయినా అది తప్పు కింద చూపించి దాన్ని ఎస్టాబ్లిష్ చేసే చాకచక్యం అవకాశాలు తీసుకుంటారు. తాజాగా 36 మందిని ఎన్నికల తర్వాత ఎన్నికల ఎంతో చంపేశారు మా పార్టీ వాళ్ళని. ఢిల్లీలోకి వెళ్ళి ఆయన ధర్నా చేసో లేకపోతే ప్రెస్ మీట్ పెట్టో అడావిడి చేశారు. 36 మంది పేర్లు ఏంటి, వాళ్ళ ఎఫ్ఐఆర్లు ఏంటి అని అడిగితే సమాధానం చెప్పరు. ప్రశ్నలు అడిగినా చెప్పరు, లేకపోతే అసెంబ్లీలో సాక్షాత్ ముఖ్యమంత్రి గారు అడిగారు వాళ్ళ పేర్లు ఏంటి, వాళ్ళ పేర్లు ఇవ్వండి మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పి. ఇవన్నీ ఏంటంటే అసలు తప్పులు చేయవసరం. మీరు ఇంతకుముందు మన హిస్టరీ తీసుకుంటే పింక్ డైమండ్ కానీ లేకపోతే రకరకాల 36 మంది డిఎస్పీలకి ఒకే కుల వాళ్ళకి ఇచ్చారని కానీ రకరకాల ఆరోపణలు ఉన్నాయి. అవన్నీ నిజమని నమ్మించారు. సరే, అసలు విషయంలోకి వస్తే ఇంకోటి విషయం కూడా చెప్పుకోవాలి మేడం. మనం జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం ఎలా ఉంటుందని 2 పాయింట్లు చెప్పదలిచారు మేడం. 2 సంఘటనలు ఉదాహరణించాను. యాక్చువల్ గా ఇప్పుడు జరిగింది కాదు మేడం. 2014 ఎన్నికలకు ముందే ఆయన 2012-13 ఆ టైంలో ఎక్కడో కోనసీమలో వరదలు వచ్చి అక్కడ వరద ప్రాంతాలు ప్రారంభించడానికి వెళ్ళినప్పుడు ఒక సంఘటన హైలైట్ అయింది మేడం. ఆయన అక్కడ ఉన్న ప్రెస్ వాళ్ళనో లేకపోతే పబ్లిక్ నో అడ్రస్ చేయడానికి మాట్లాడటానికి రెడీ అయినప్పుడు ఆయన రోడ్డు మీద నుంచి మాట్లాడాల్సి వచ్చింది వరద ప్రాంతాల్లో. అప్పుడు ఆయన ఏం చేశారంటే ఒక ప్రైవేట్ సెక్యూరిటీని పొంగలు పెట్టి ఆయన నడుము మీద చేతులు ఇట్లా పెట్టి, అంటే మనం బల్లలాగా పెట్టుకుని మాట్లాడతాం కదా మేడం, టేబుల్ లాగా పెట్టి మాట్లాడి ఆ చేతులు దాదాపు 1 గంట సేపు అంత ప్రెస్ మీట్ నడుస్తున్న సేపు ఆ ప్రైవేట్ సెక్యూరిటీ మీద చెయ్యాలి ఆనిచ్చి, లేకపోతే ఆయన సాక్షి మీడియా లోగో మాత్రమే, అది కూడా చెప్తున్నాను మేడం, వేరే మీడియా లోగోలు ఏం పెట్టలేదు. ఆయన సొంత మీడియా అయిన సాక్షి మీడియా లోగో మాత్రమే పెట్టి ఆయన ప్రెస్ మీట్ కనిపించారు. అయితే ఒక మనిషిని అలా చెయ్యాలి, అలా ఒక టేబుల్ లాగా బల్లలాగా వాడాలని ఆయన ఎప్పుడు చేస్తుంది. ఇంకో పాయింట్ కూడా చేయగలుగుతారు మేడం. ఇటీవల ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఆయన ఇంట్లో ఇప్పుడు ఆయన సహజంగానే ఆయన ప్యాలెస్ లాంటి ఇల్లు కట్టుకుంటా ఉంటారు ఎక్కడ చూసినా కానీ. చాలా విశాలమైన ప్యాలెస్లు కట్టుకుంటారు. మరి ఆయన ప్యాలెస్ లో ఒక 25-30 అందులో 36 లక్షల బాత్ టబ్ ఉంటుంది, 15 లక్షల కమోడ్ ఉంటుంది, అన్ని ఉంటాయి. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఆయన ఇటు ఫోటోలు కనుక చూస్తే ఆయన ఒక్కళ్ళే టేబుల్ మీద కూర్చుంటారు. ఆయన చుట్టూతో ఒక 25-30 మంది సీనియర్ లీడర్లు, వాళ్ళందరూ కూడా దాదాపు 30-40 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నాళ్ళు, మంత్రులు గానో లేకపోతే ఒక ముఖ్యమంత్రి పదవి తప్పితే అన్ని పదవులు అనుభవించిన నాయకులు. వాళ్ళందరూ కూడా 10-30 మంది నుంచుని మాట్లాడటం, ఈ ఒక్కడే కూర్చుని ఉంటే ఆయన అందరూ నుంచుని మాట్లాడటం. ఆయన మనస్తత్వం ఎలాంటిదని మనం చూసుకోవచ్చు. నిజంగా ఆయన ఇంట్లో 10-30 మందిని కూర్చోబెట్టి మాట్లాడడానికి అవకాశం లేదా? అదేంటంటే అది ఒక రకమైన తేలిక భావన. ఆయన ఒక్కడే దైవాంశ అనే దాని. అట్లాగే మీరు అబ్జర్వ్ చేస్తే ఆయన ఎన్నికల ఫలితాల మీద కూడా, మీరు ఎన్నికల ఫలితాల తర్వాత వచ్చిన ఫస్ట్ రెస్పాన్స్ ఏంటయ్యా అంటే, నేను అంతా మంచిగా చేశాను, నేను చాలా తెలియదు, అక్షలెమ్మలు ఎందుకు వేయలేదో తెలియదు, రైతన్నలు ఎందుకు వేయాలో తెలియదు అంటే ప్రజలే బ్లేమ్ చేశారు. అక్కడ సార్ కంక్లూడింగ్ రిమార్క్స్ ఇవ్వండి. అంటే లావిష్ లైఫ్ స్టైల్ కూడా కనిపిస్తుంది కదా, 36 లక్షలు, 15 లక్షలు కమోడు, ఈ మామూలు నార్సిజంలో ఇవన్నీ కూడా ఉంటాయా? నార్సిస్టులకి పేదరికం అంటే ఇష్టం ఉండదు. మరి నేను అసలు పేదలు దోత అంటారా ఆయన? మీరు రైల్వే ట్రాక్ ఎక్కడో డిస్టర్బ్ అయ్యి యాక్సిడెంట్ అయినప్పుడు ఆయన హెలికాప్టర్ నుంచి పర్యవేక్షించారు, గుర్తుందా మీకు? ఆ దగ్గరికి వెళ్ళి అవన్నీ చూడాలి అంటే కూడా అవి నచ్చకపోతేనే కదా అట్లా చేసేది. మీకు రైల్వే యాక్సిడెంట్ ట్రాక్ మీద యాక్సిడెంట్ అయినప్పుడు మీరు ఫిజికల్ గా అక్కడికి వెళ్తారా లేకపోతే హెలికాప్టర్ నుంచి చూస్తారా? వరదలు వచ్చినప్పుడు మీరు హెలికాప్టర్ లో చూస్తారు. సో అక్కడ మీకు తెలిసిపోవట్లేదా? పేదరికం ఇష్టం ఉండదు, నార్సిసిస్టులకి పేదరికం అస్సలు ఇష్టం ఉండదు, లగ్జరీ ఇష్టం ఉంటుంది. మీరు కన్క్లూజన్ పాయింట్ చెప్పమన్నారు కాబట్టి చెప్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు షుడ్ బి మోర్ అగ్రెసివ్. ఆయన పాలిటిక్స్ లో ఎంటర్ అయినప్పుడు ఎంత అగ్రెసివ్ గా ఉన్నారు, వాట్ ఎవర్ హ్యాపెన్స్ అనే అగ్రెషన్, పబ్లిక్ లో కలిసిపోయేటటువంటి ఆ సున్నితత్వం ఉంటే ప్రత్యర్థిని పవన్ కళ్యాణ్ గారు అతి మానవత్వం తగ్గించుకోవాలి. అంటే హానెస్ట్లీ స్పీకింగ్ ఈజ్ ఎ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్, బట్ అతి మానవత్వం తగ్గించుకోవాలి. అండ్ ఈ షుడ్ బి అసెప్టివ్ అండ్ ఈ షుడ్ బి ష్రూడ్ ఎట్ హిస్ ఒపీనియన్స్ అండ్ డెసిషన్స్. సో అప్పుడు అపోజిషన్ ని కూడా మీరు మాట్లాడకుండానే సైలెంట్ గా చేశారు.